ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం ఆగస్టు నెల 15 నుంచి 30 వరకు ఇవాళ మొదటి రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి ఎట్లా ఉంది చూద్దాం. ఈ మేషరాశికి రాహువు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. రాహువు ఏకాదశిలో ఉన్నాడు, కుజుడు 6ంట ఉన్నాడు, శుక్రుడు 3ంట ఉన్నాడు. అయితే దీనివల్ల వచ్చే మంచి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఏమిటంటే శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం అని. శుక్రుడు బాగుంటే ఇల్లు, భార్య, పిల్లలు, ఐశ్వర్యం, ధనము అన్నీ ఉంటాయి. తర్వాత కుజుడు 6ంట ఉన్నాడు. కుజుడు బాగుంటే స్థలము, ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. రాహు ఏకాదశిలో ఉన్నాడు. రాహు వల్ల డబ్బులు బాగా వచ్చే అవకాశం బాగా ఉన్నది. కానీ శని ద్వాదశంలో, వ్యయంలో, ఖర్చులో ఉన్నాడు. ఈ శని వల్ల అందులో శని ద్వాదశంలో మీనంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండటం చేత బాగా అనవసరమైన దండగా మారి ఖర్చులు పెట్టేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేసి చెప్పాలి. ఏమిటంటే వివాహం కాని వాళ్ళు, వివాహం కాక దొరక్క ఎక్కడో పిల్ల దొరికితే చాలు పెళ్లి చేసుకుందామనే పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి చెడు టైంలో ఏమవుతుంది, తొందరపడి కనుక పెళ్లి చేసుకుంటే మీ పేరు బలాలు కలిసినయా, షష్టాష్టకాలు ఉన్నాయి, కాలసర్ప దోషం ఉంది, ఇటువంటివి ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. అట్లా చూసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఇన్నాళ్ళ నుంచి పెళ్లి కాలేదనే ఒక బాధ. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలకి పెద్ద పేచీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు పెళ్లి చేసుకోవద్దంటలే, పెళ్లి చేసుకోండి. కానీ సంబంధం కుదరాలి అంటే సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. కాదండి సొంత నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం కొంచెంసేపు. నీకు ఆమెకి జాతకం కలిసిందా లేదా, కాలసర్పదోషం, కుజదోషం, షష్టాష్టకాలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా లేవా, ఏమీ లేకపోతే సొంత నిర్ణయం చేసుకున్నా తప్పు లేదు. అయితే వివాహం చేసుకునేప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళు బాగుండాలని కోరుకొని చేస్తారు. కాబట్టి మరి పెద్దవాళ్ళ నిర్ణయంతో కూడా చేసుకుంటే పెళ్ళి మంచిది. ఇక్కడ శని ద్వాదశంలో ఉండటం చేత పెళ్ళి అయిన తర్వాత వెంటనే గొడవలయ్యి కోర్టుకెక్కి విడాకులు రాక పెళ్లి చేసుకోబోతే భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చి ఒకళ్ళతో వాళ్ళు కలవలేక కుటుంబంలో రకరకాలైన సమస్యలు వచ్చి కోర్టు, అరెస్టులు, వారెంట్లు ఇట్లాంటివన్నీ తయారై ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడేటువంటి పరిస్థితి వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసి ఇప్పుడు చెప్పేది గోచారం. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి మేషరాశి రావాలి. ఏదో పిలిచే పేరుని బట్టి మేషరాశి వచ్చిందంటే కాదు. మేషరాశి అశ్వని, భరణి, అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక పాదం, ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళైతేనే ఇది గోచారం అవుతుంది. తర్వాత ఇది గోచారం 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం అనేది 75 వంతులు జరుగుతుంది. మరి గ్రహచారం కూడా చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారా సరే జాతకం చూసుకోవాలి. ఎందుకంటే రాహు మంచి స్థానంలో ఉన్నాడు, డబ్బులు ఇచ్చేట్టుగా ఉన్నాడు. ఈ టైంను పోగొట్టుకోకూడదు. శుక్రుడి వల్ల వివాహం జరగడానికి బాగుంది, గురువు వల్ల బాగుంది, కుజుడి వల్ల ఇంకా బాగుంది. కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకొని తగినట్టుగా ప్రవర్తిస్తే మీకు ఎటువంటి నష్టము, కష్టము రాదు. స్వస్తి.